ఏ మెకానికల్ తో అంతా మాట్లాడతావు, మనం ఏంది, మన రేంజ్ ఏంది, రపదం అయిపోయింది తల్లి. ఏం బండి అయిపోయిందా? నన్ను ఏమన్నా చూడమంటారా? కార్తిక ఇప్పుడు మనం 20 కిలోమీటర్లు తోసుకొని పోలేం కార్తిక. మనం ఇప్పుడు అన్నా నువ్వు కొద్దిగా చూడు నా బైక్. అన్నా సారీ అన్న, ఏమనుకోవద్దు, కొద్ది చూడండి అన్న. థ్యాంక్స్ అన్న. సూపర్ సార్. బాగున్నారా చిట్టి తల్లి? బాలాజీ మాతో మాట్లాడరా, ఫ్రెండ్స్ లేవు పెట్టుకోబాక. మెకానిక్ అని సింపుల్ గా అనేసావు. ఇప్పుడున్న ప్రపంచంలో ఆ మెకానికే లేకపోతే మొత్తం ప్రపంచమే ఆగిపోతుంది. బండి లాగా మీలాగా వెహికల్ ఉన్న అందరికి మెకానిక్ అనేవాడు లేకపోతే మనము లక్షలు పెట్టి ఏ బండి కొన్నా ప్రయోజనం లేదు. కాబట్టి మెకానిక్ అనే వాళ్ళని ఎప్పుడు ఎవరు తక్కువ చేసి మాట్లాడబాకండి. మెకానిక్ పని చేసే వాళ్ళను ఎప్పుడు గౌరవించండి. మనం ఇంటికి జాగ్రత్త పోవాలన్నా, మనం చేసే పనికి మనం తొందరగా వెళ్ళాలన్నా మెకానిక్ పని చేసే వాళ్ళతో కాస్త ప్రేమగా మాట్లాడితే వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని వదిలేసినా మనకు సర్వీస్ చేయడానికి ముందు వెనుక ఆలోచించకుండా పరిగెత్తా వస్తారు. రోడ్లు ఎక్కడ బండ్లు ఆగిపోయినా పరిగెత్తుకుంటా వస్తారు. కాబట్టి మెకానిక్లు అందరూ గొప్పవాళ్ళు, వాళ్ళని అందరూ అభిమానించండి. ఏరా బాలాజీ, మావులు ఇంకా ఎప్పుడైనా మాట్లాడతావా? మాట్లాడను రా తల్లి, మెకానిక్ గురించి చాలా గొప్పగా చెప్పినావు అన్నా. సారీ అన్నా. అన్నా సూపర్ రా పాపా, నీ నుంచి నేను శివ మాట్లాడుతున్నా. బంగారు తల్లి.